హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన డిజిటల్ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు C16 స్కీమ్లో ఈసీ డిపార్ట్మెంట్ EC405 మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఎలా చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు, ఏ కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటుంది అండ్ దెన్ ఏవేవి ఇంపార్టెంట్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో మినిమం 3 యూనిట్స్ చదివితేనే చాలు, మనకు 6 ఎస్సేస్ అటెండ్ అయ్యేటట్లు ఆప్షన్ ఉంది. ఓకేనా, చూడండి. ఫస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి డిస్కస్ చేస్తాం. రేడియో వేవ్ ప్రొపగేషన్, ఈ రేడియో వేవ్ ప్రొపగేషన్ 26 మార్క్స్, అండ్ యాంటనాస్ 26 మార్క్, మైక్రోవేవ్ కాంపోనెంట్ అండ్ డివైజెస్ 26 మార్క్. యాక్చువల్లీ ఇవే చూస్తేనే మీకు 78 మార్క్స్ వస్తుంది. ఓకేనా, సో ఈ 3 యూనిట్స్ చదివితేనే మీరు 80 మార్క్స్లో 78 మార్క్స్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఓకే. ఇది చూడండి, దీంట్లో ఫస్ట్ రేడియో వేవ్ ప్రొపగేషన్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ యూనిట్ రేడియో వేవ్ ప్రొపగేషన్. ఈ రేడియో వేవ్ ప్రొపగేషన్లో ఫస్ట్ గ్రౌండ్ వేవ్ ప్రొపగేషన్ అంటే ఏంటి, మళ్ళీ స్కై వేవ్ ప్రొపగేషన్ అంటే ఏంటి, దీంట్లో ఉండే ఐనోస్పెరికల్ లేయర్స్ అంటే ఏంటి, స్కై వేవ్ ప్రొపగేషన్ ఏంటి, దీంట్లో ఉండే కొన్ని డక్ట్ ప్రొపగేషన్ అంటే ఏంటి, ట్రోపోస్ఫెరిక్ స్కాటరింగ్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఓకే. ఇన్ డీటెయిల్ ఫస్ట్ వేవ్ ప్రొపగేషన్ అంటే ఏమని చెప్పుంటారు. ఓకేనా, ఈ వేవ్ ప్రొపగేషన్ ఎలా అంత ప్రొపగేట్ చేస్తున్నావు, దాని నేచర్ ఏంటి, బిహేవియర్ ఏంటి అని జస్ట్ ఒక డెఫినేషన్స్ లాగా చెప్పుంటారు. పోలరైజేషన్. ఓకేనా, పోలరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ 3 మార్క్. ఓకేనా, ఫస్ట్ ఈ పోలరైజేషన్ చదవండి. నెక్స్ట్ పోలరైజేషన్ టెక్నిక్స్. దీంట్లో యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్సే, సో ఈ క్వశ్చన్ చదువుకోండి. టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ టెక్నిక్స్. దిస్ లీనియర్ పోలరైజేషన్, లీనియర్లో అగైన్ 2 టైప్స్, వర్టికల్, హారిజాంటల్. నెక్స్ట్ సర్క్యులర్ పోలరైజేషన్ అండ్ ఎలిప్టికల్ పోలరైజేషన్. ఓకే, నెక్స్ట్ చూస్తే గ్రౌండ్ వేవ్ ప్రొపగేషన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎస్సే. గ్రౌండ్ వేవ్, స్కై ప్రొపగేషన్, రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో స్పేస్ వేవ్ ప్రొపగేషన్ ఇంపార్టెంట్. ఈ 3 ప్రొపగేషన్స్లో ఏదో ఒక ప్రొపగేషన్ కంపల్సరీ అడుగుతారు. ఓకేనా, చూడండి. నెక్స్ట్ ఇది ఐనోస్పెరిక్ లేయర్స్ ఇన్ స్కై వేవ్ ప్రొపగేషన్. స్కై వేవ్ ప్రొపగేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 3 ప్రొపగేషన్స్లో ఏదో ఒక ప్రొపగేషన్స్ కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఉండే బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చుంటారు చూడండి. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ 3 మార్క్స్. స్కిప్ డిస్టెన్స్ అంటే ఏంటి, స్కిప్ డిస్టెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్చువల్ హైట్ అంటే ఏంటి, ఈ మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి చూడండి, ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కిప్ జోన్, స్కిప్ డిస్టెన్స్ ఇంపార్టెంట్, స్కిప్ జోన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ, క్రిటికల్ డిస్టెన్స్, స్కిప్ డిస్టెన్స్ అండ్ హైట్. సో వీటిని బట్టి ఒక రిలేషన్షిప్ డెరైవ్ చేస్తున్నాము. ఈ రిలేషన్షిప్ చూసుకోండి. 4 మార్క్స్లో అలా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, దిస్ ఇస్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇస్ యాంటెనా. యాంటెనా అంటే మీకు బాగా తెలుసు, ఇట్ యాక్ట్స్ యాజ్ అ ట్రాన్స్మిటర్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్. ఓకేనా, సో యాంటెనాస్లో ఫస్ట్ ఎలాంటి పారామీటర్స్ ఉంటుంది, యాంటెనా ఒక ఎఫిషియన్సీ మెషర్ చేసేదానికి వాట్ ఆర్ ద పారామీటర్స్ అనే దాని గురించి డిస్కస్ చేయాలా. నెక్స్ట్ పోలరైజేషన్ అంటే ఏంటి, యాంటెనా పోలరైజేషన్ అంటే ఏంటి, దాని ఒక టైప్స్, ఈ డైపోల్ యాంటెనా, యాగ్యూడా యాంటెనా, హార్న్ యాంటెనా, ఇలా చాలా టైప్స్ ఉంది. డిష్ యాంటెనా, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ దీంట్లో ఐసోట్రోపిక్ యాంటెనా అంటే ఏంటి అని డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ ఐసోట్రోపిక్ అంటే ఇట్ రేడియేట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఓకేనా, ఇట్ రేడియేట్స్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా రేడియేట్ చేసేది, దట్ ఈస్ ఐసోట్రోపిక్ యాంటెనా. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ 3 మార్క్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆమ్ని డైరెక్షనల్ అని చెప్పచ్చు ఆర్ ఐసోట్రోపిక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రేడియేషన్ ప్యాటర్న్. యాక్చువల్లీ ఈ రేడియేషన్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ రేడియేషన్ ప్యాటర్న్లో
లోబ్స్ ఉంటుంది, మెయిన్ లోబ్, మేజర్ లోబ్, సైడ్ లోబ్, బ్యాక్ లోబ్ అని ఈ లోబ్స్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఇవి వచ్చి 3 మార్క్స్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఒక్కొక్క యాంటనా ఒక టైప్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వేవ్ డైపోల్ అండ్ ఇట్స్ రేడియేషన్ ప్యాటర్న్, డైపోల్ యాంటనా గురించి చెప్పుకుంటారు. ఓకేనా, ఈ డైపోల్ యాంటనా యాక్చువల్లీ డైపోల్ అంటే ఏంటి, 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ అనుకోండి. ఇక్కడ ఛార్జెస్ కాకుండా 2 లెంత్స్ ఉండేది ఒక ఈక్వల్ ఒక మినిమం డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ డైపోల్. దాని ఒక వేవ్ లెంత్ ఆ గ్యాప్ అనేది హాఫ్ వేవ్ లెంత్ ఉంటుంది, λ/2. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హాఫ్ వేవ్ పోల్ యాంటనా. నెక్స్ట్ యాంటనా ఒక బేసిక్ పారామీటర్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. రేడియేషన్ ఎఫిషియన్సీ, రేడియేషన్ రెసిస్టెన్స్, ఎఫిషియన్సీ, అండ్ దెన్ డైరెక్టివ్ గెయిన్ అండ్ డైరెక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ డైరెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ చదువుకోండి. బీమ్ విత్, ఈ బీమ్ విత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. యాంటనా ఇంపిడెన్స్, ఈ యాంటనా ఇంపిడెన్స్ అంటే దట్ ఈస్ యాంటనాకి ఎంత రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ ఉంది అనే దాని గురించి చెప్పడం. ఇది కూడా 3 మార్క్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యాంటనా ఇంపిడెన్స్ అంటే ఏంటని. నెక్స్ట్ గ్రౌండెడ్ యాంటనా, దట్ ఈస్ మార్కోనీ యాంటనా. ఓకేనా, ఇది వచ్చి ఒక ఓల్డ్ టైప్ యాంటనా. నెక్స్ట్ డైపోల్ యాంటనా, నీడెడ్ ఫర్ ఫోల్డెడ్ డైపోల్ యాంటనా. ఇలా ఒక్కొక్క యాంటనా ఒక అడ్వాన్స్మెంట్స్ చెప్తా ఉంటారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. బ్రాడ్ సైడ్ అండ్ ఎండ్ ఫైర్ అరేస్. నెక్స్ట్ యాగిఉడా యాంటనా, చాలా 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 ఇంపార్టెంట్. యాగిఉడా యాంటనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హార్న్ యాంటనా, పారాబోలిక్ యాంటనా ఈజ్ నథింగ్ బట్ డిష్ యాంటనా. మనకు తెలుసు రిఫ్లెక్టర్ యాంటనా అని చెప్పచ్చు, ఆర్ డిష్ యాంటనా అని చెప్పచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అంటే యాగిఉడా యాంటనా, పారాబోలిక్ యాంటనా, నెక్స్ట్ ఈ యాంటనా డైపోల్ యాంటనా, ఫోల్డెడ్ డైపోల్ యాంటనా. నెక్స్ట్ దీంట్లో ఉండే డెఫినేషన్, రేడియేషన్ రెసిస్టర్ అంటే ఏంటి, అపర్చర్ అంటే ఏంటి, బీమ్ విత్ అంటే ఏంటి, ఐసోట్రాపిక్ యాంటనా అంటే ఏంటి, ఆమ్ని డైరెక్షనల్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేయడమే. ఓకేనా, ఓకే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మైక్రోవేవ్ కాంపనెంట్ అండ్ డివైసెస్. దట్ ఈస్ మైక్రోవేవ్ని కమ్యూనికేట్ చేయాలంటే మనకు సమ్ వేవ్ గైడ్స్ వాడతాం. ఓకేనా, టీ వేవ్ గైడ్ అండ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్, సర్క్యులర్ వేవ్ గైడ్స్ అని ఇలా చాలా వేవ్ గైడ్స్ వాడతాం. ఓకేనా, మళ్ళీ డయోడ్స్, గన్ డయోడ్, ఇంపాక్ట్ డయోడ్, ట్రపాట్ డయోడ్ అని చాలా డయోడ్స్ ఉంటుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వేవ్ గైడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ హాలో మెటాలిక్ ట్యూబ్ used for transmitting electromagnetic waves by successive reflections of the inner walls of the tube. ఒక ట్యూబ్ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ పైన కింద ఇలా రిఫ్లెక్ట్ అయ్యి దాంట్లో పాస్ అయ్యేదానికి యూజ్ చేసేది వేవ్ గైడ్. ఓకేనా, ప్రొపగేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ వేవ్ గైడ్స్. వేవ్స్ అనేది ఎలా ప్రొపగేట్ అవుతుంది అనే దాని గురించి చెప్పుంటారు. ఇది జస్ట్ ఒకసారి గో త్రూ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చెప్పాను కదా, రెక్టాంగులర్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది. దీని ఒక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అన్ని దాంట్లో ఏం చదవాలా, కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఎంత, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత. ఓకేనా, డామినెంట్ మోడ్ ఏది. ఓకేనా, రెక్టాంగులర్ వేవ్ గైడ్కి సరి, సర్క్యులర్ వేవ్ గైడ్కి సరి. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ వేవ్ గైడ్. ఈ వేవ్ గైడ్స్ అనేది ఏ మోడ్స్లో ఆపరేట్ చేయబడింది. ఓకేనా, ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ వేవ్, దట్ ఇస్ TEM అండ్ ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ T అండ్ TM మోడ్స్లో వర్క్ చేసేది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఓకేనా, కట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే ఏంటి, డామినెంట్ మోడ్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్కి. గైడెడ్ వేవ్ లెంత్ అంటే ఏంటి, దాన్ని చాలా ఇంపార్టెంట్. ఈ గైడ్ వేవ్ లెంత్ అరౌండ్ మీకు 5 మార్క్స్లో 4 మార్క్స్లో కూడా ఈ రిలేషన్షిప్ అడగచ్చు. ఓకేనా, గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటి, ఫేస్ వెలాసిటీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. గ్రూప్ వెలాసిటీ, ఫేస్ వెలాసిటీ కూడా ఇంపార్టెంట్ 3 మార్క్స్. నెక్స్ట్
ఈ ఇంపాక్ట్, ట్రపాట్ అండ్ బ్యారిట్ డయోడ్స్ ఒక అప్లికేషన్స్ ఇచ్చి ఉండాలి, ఇది తెలుసుకోండి. జస్ట్ ఇవన్నీ 3 మార్క్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. గన్ డయోడ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, గన్ డయోడ్. ఓకేనా, ఈ గన్ డయోడ్ అనేది కూడా నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్, లైక్ యూజేటీ చదువుంటాం, ఆ యూజేటీ లాగే నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్స్తో వర్క్ అయ్యింది. ఓకేనా, ఈ గన్ డయోడ్ చాలా ఇంపార్టెంట్, ఇది చదువుకోండి. నెక్స్ట్ ఇంపాక్ట్ డయోడ్, నెక్స్ట్ ట్రపాట్ డయోడ్, అండ్ దెన్ రిఫ్లక్స్ క్లిస్ట్రాన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రిఫ్లక్స్ క్లిస్ట్రాన్ అంటే, ఓకేనా, ఈ రిఫ్లక్స్ క్లిస్ట్రాన్ ఒక స్ట్రక్చరు, దీంట్లో ఉండే ఇది ఏం చెప్పేది కాంపనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, టీడబ్ల్యూటీ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఇవి వరకు చదివితేనే మీరు అరౌండ్ 78 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఈ 3 యూనిట్స్ కవర్ చేస్తేనే. ఓకేనా, సో ఈ 3 యూనిట్స్ చదివితేనే మీరు సెంటమ్కే ట్రై చేసినట్లు. ఓకేనా, ఫుల్ మార్క్స్ వచ్చింది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.